శ్రీయేసుదేవా సకల సరాసర సంరక్షక నిదగానమనెంతమయా దీవింపరావా శ్రీయేసుదేవా శ్రీయేసుదేవా అడుగు సోనుంటే మీ దేవా కడోదయా తోడ మామా బ్రవరవా దేవా అడుగు సోనుంటే మీ దేవా కడోదయా తోడ మామా బ్రవరవా దేవా అడుగు సోనుంటే మీ దేవా దేవా కలరగా కోడి నిన్నగనే వేడుకొనుండే దేవా వేడుకలరగా కోడి నిన్నగనే వేడుకొనుండే దేవా తోడగ నీ దయ తోడ వాక్యము వేడగగా నెరవేర్చుకుంటిమి భాగ్యము ఎల్ల ప్రజలకు దాటబోనగా పోనుకుంటే అడుగు సోనుంటే దేవా అడుగు సోనుంటే దేవా అయ్యా గానకళ ప్రవీణుల పళ్ళిన సూచనులారా పళ్ళిన సూచనులారా విద్యలోనే పడి వచ్చనులారా ముఖ్యధార సభ భక్తులారా చెప్పబోయే ఇక సిరిధమ వినుడి ఒక్కిట పూరణ మిలియను కాదు పెంచి రాసిన కదిలివి కావు రసందోళన రెంకెళ్ళు కావు ఇంటికల్లో పల్లంగము కాదు సిద్ధదేవుని భక్తుల సరిదము చక్కగా వినరయ్యా తమ్ముడు ఇక్కడ ఈ జనాల వెయిటింగ్ ఏంటి ఈ లైటింగ్ ఏంటి మన మొహాన కోటింగ్ ఏమిట్రా అదేమిట్రా ఏమిట్రా అన్నయ్య బొర్ర కథ చెప్పడానికి వచ్చావురా మనం బుర్ర కథ నీ బుర్ర నా బుర్ర అక్కడ కూర్చున్న పిల్లల బుర్ర ఎవరు బొర్ర కాదా రెండు గుమ్మటలు ఒక సితార కలిపిన బొర్ర కథ చెప్పడానికి ఎక్కడ వచ్చాం తాంబూర కథ చెప్పడానికి వచ్చాం అవును మరి ఈ జనం అంతా ఎందుకు వచ్చారు చెప్పబోయే కథ వినడానికి వచ్చారని వినడానికి వచ్చారనమాట ఆ కథాక్రమం ఏంటిదన్నయ్య ఓహో నాయనా మరి కృపా ఛానల్ ఇక టీవీ ద్వారా ఈ రోజున మరి క్రీస్తు శ్రమల మరణ పునరుద్ధానం అనే చరిత్ర మరి చెప్పడానికి ఈ అవకాశాన్ని ఇచ్చి గౌరవనీయులు పూజ్యులు దేవునితో అభిషేకించబడిన అభిషక్త గురువులు గౌరవనీయులటి జీవజాలం మాస్టర్ అయ్యగారికి అమ్మగారికి వారి కొడుకులు కోడలకి వారి కుమార్తెలకు మరి సంఘానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వీక్షిస్తున్నట్టు ఈ యొక్క మరి ప్రేక్షమాస్యులందరికీ మా హృదయపూర్వక నమస్సుమాంజలి కళాబంధులు తెలియజేస్తూ మరి ఈ రోజున మలయాళ క్రీస్తు దళం కథ వారు క్రీస్తు శ్రమల మరణ పునరుద్ధానం అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నా అదిగో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములకు వచ్చి మానవ జీవితాన్ని ఎత్తి కన్యమర్య గర్భమందున ధరింపబడి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి అనేకమైన అద్భుత కార్యములు చేసి
చేసి అయ్యా మగవారికి నోరునిచ్చనా చెవిటి వారికి వినిపించనా రుటి వారికి చూపినిచ్చనా రోగులను మరి స్వస్థపరిచనా అద్భుత కార్యము చేసినాడు ప్రభువే అయినా ఈ లోకంలో 30 సంవత్సరముల వరకు మరి తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉండి తల్లిదండ్రులు చెప్తున్నట్టు మాటలకు విధేయతపడి మనుషుల దయందులు దేవుని దయందులు వర్ధిల్లుతున్నట్టు యేసుక్రీస్తు ప్రభువారు మరి 3.5 సంవత్సరాలు ఆ సేవ ద్వారా అనేకటువంటి పలు గ్రామాల్లో ఆ రోజున కాలినడకన నడుస్తూ సేవ చేసి బోధల ద్వారా అద్భుత కార్యాల ద్వారా సూసి క్రియల ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అనేకటువంటి కార్యక్రమాలు చేశారు. గుడ్డి వారికి మరి చూపునిచ్చారు, మోగవారికి నోరునిచ్చారు, కుష్ఠవ్యాధి గల వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచారు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావపు రోగి బాధపడుతూ ఉండగా తన చెంగును ముట్టినప్పుడు ఆ చెంగు ముట్టగానే స్వస్థత కలిగింది. అప్పుడు ఏమ్మా నన్ను ఎవరు తాగినారు అన్నప్పుడు గజగజలాడుతున్నట్టు ఆ స్త్రీ ఎదురుగా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో అంటుంది, ప్రభువా ప్రభువా 12 వస్త్రముల నుండి వ్యాధితో నేను కుమిలిపోతినయ్యా, నీవు చేసిన అద్భుత కార్యములు చెవుల వింటినయ్యా, అయ్యయ్యో సరిగేట జంధరిద. ఆ విధంగా అనేకటువంటి వేదగ్రస్తులు చనిపోయిన వారిని తిరిగి లేపారు. మరి అనేక మంది కార్యక్రమాలు చేసి అదిగో మరి కానాను విందులో నీళ్లను ద్రాక్షారసంగా చేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అనేకటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వేలాది వేల మంది వెళుతున్నారు. అయితే యేసుక్రీస్తు కీర్తిరా, యేసుక్రీస్తు కీర్తిరా, దశ దిశలా వ్యాపించరా, దశ దిశలా వ్యాపించరా, దశ దిశలా వ్యాపించరా, యోధా పెద్దల కీర్తిరా, యోధా పెద్దల కీర్తిరా, దెబ్బకు తారే పోయరా, దెబ్బకు పాడిపోయరా, కదక్కదు ఎక్కడ చూసిన ప్రజలంతా ఏసే ఏసరి అన్నారా, ఎక్కడ చూసిన ప్రజలంతా ఏసే ఏసరి అన్నారా. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటే వేలాది మంది పెడుతూ ఉండగా అండి అదిగో యొక్క పరిసయ్యులు అదిగో శాస్త్రులు అనేక మంది పెద్ద పెద్దలకు పెద్దనాదారులకు బేగబట్టి నాదా పరిసయ్యులందరకు బేగబట్టి నాదే సంగర రంగర వీర వీర సయ్యను ఎప్పుడు సంపద చూసినారు వారే గరుల పరిసయ్యులందరూ పొచ్చుకొచ్చినారా. అవును యేసుక్రీస్తు యొక్క కీర్తి నలుమూలలో వ్యాపిస్తుంది. ఎక్కడ చూసినా యేసే 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 అంటూ ఎప్పుడైతే జనాంగమంతా కూడా జయజాలు ధ్వనాదులు పలుకుతున్నారు, పరిసయ్యులు సుంకరులు సద్దుకైనందరూ కూడా వారికి పీకబట్టినందుది ఏదో ఒక విధంగా యేసుని చంపివేయాలి అని పన్నంగాని పన్నారు ఆ యొక్క యోధా పెద్దలందరూ కూడా. అయితే సమయం కోసం వేసి ఉన్నారు. యెరూషలేమునకు 45 రోజులు మరి ఉపవాసాలు చేసి యెరూషలేమునకు వస్తున్న సమయంలో కూడా ఆ రోజు కూడా చూడాలని చూశారు. గాని వేలాది మంది ప్రజలు ఉండటం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేయలేకపోయారు. ఆ యోధా పెద్దలు ఎప్పుడు సమయం దొరుకుతుందా ఎప్పుడు సమయం దొరుకుతుందా అని చూస్తున్న సమయం ఉందన అదిగో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యోధా ద్వారా ఆ యొక్క యోధా పెద్దలు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి అయితే ఒక రోజున ఒక ఒలీవ కొండల దరిదాపులో గెత్సేమను తోటలో పేతురు యాకోబు యోహానులతో ప్రార్థన చేస్తున్న సమయమందున
యోధరా పెద్దల తోడరా యోధా పెద్దల తోడరా రాణువారి తీసుకెళ్ళరా రాణువారి తీసుకెళ్ళరా యేసును వారు పట్టారా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఆ గెత్సేమనే తోటలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ యేసుక్రీస్తు ప్రభువారిని రాణువారు వెళ్లి ఆ సైన్యమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని బంధించారట. ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టినప్పుడు అయితే ప్రార్థనలో ఉన్నట్టు ఐక ప్రియ శిష్యుడైనట్టు ఆ పేతురు బొగ్గున మండరా బొగ్గున మండరా అగల్లంబు కోపముతో లోక తినలాగరా కన్నుల ఎర్రా చేసరా లోక తినలాగరా కన్నుల ఎర్రా చేసరా తదక్కదు సైనికుడగా శివను వేటకి తెగ నరిగాడా శివునికి యొక్క పదవును వేటకు తెగ నరిగాడా ఇప్పుడైతే పేతురు వచ్చి ఆ యొక్క భటుడి యొక్క శవుని వేటకు నరికాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు ఈ కత్తిని నీ వరలో పెట్టుకో నా కాలము సమీపించి ఉన్నది అని చెప్పి ఆ యొక్క పడిపోయినట్టు ఆ శవుని తీసి ఆ భటుడి యొక్క శవుకి అతికించారు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఈ లోకములో అనేకమైన రోగస్తుల్ని మరి బాగు చేసి నేను పాపుల కొరకే వచ్చాను నేను రోగుల కొరకే వచ్చాను అని సందర్భాల్లో చెబుతున్నప్పుడు ఆ యొక్క సుకర్లకు ఆ పరిసయ్యులకు ఆ యొక్క యోధ పెద్దలందరికీ అండి ఏకపట్టినట్టుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో వైద్యుడిగా వచ్చాడు రోగాల కొరకు. ఊరు 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 అనయవు వైద్యుడు అంటే గుర్తొచ్చింది. ఏమిటది? మా ఊర్లో ఒక వైద్యుడు ఉన్నాడా? ఏమిటనయా? నేను మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి డాక్టర్ గారు నాకేంటి ఈ మధ్య ఒక మనిషి ఇద్దరులాగా కాబడుతున్నారు ఇద్దరేమో నలుగురులాగా కాబడుతున్నారు అని చెప్పేసి మా డాక్టర్ గారిని అడిగావు. ఏది కళ్ళ డాక్టర్ గారిని కళ్ళకేమన్నా లాభం ఉందేమని డాక్టర్ గారిని అడిగా. మరి ఆ డాక్టర్ గారు ఏమన్నారని మా డాక్టర్ గారు అంటాడు ఏమని నువ్వు చెప్పేది బాగానే ఉందయ్యా మరి ఈ మాట అడగటానికి 5గురు వచ్చారేంటి అంటాడు. అదేమిటనయ్యా? నాయనా నువ్వు చెప్పే వైద్యుడు ఈ లోకానికి సంబంధించిన వైద్యుడు కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరమ వైద్యులై ఉన్నారు. నశించిన దానిని వెతికి రక్షించడం కొరకే ఈ లోకానికి వచ్చినట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున యేసే యేసని పలు విధాలుగా దశ దిశలు కీర్తనందుతూ ఉంటే ఆ పెద్దలందరూ ఆ రాత్రి వేళ పట్టి ఆ కైపా దగ్గరకు తీసుకుని వెళ్లారు. అయితే కైపా దగ్గరకు ఆ హెరోదు దగ్గరకు తీసుకు వెళ్తున్న సమయంలో అండి అదిగో న్యాయమూర్తికి తీర్పు తీర్చను న్యాయమూర్తుల చట న్యాయమూర్తికి తీర్పు తీర్చను న్యాయమూర్తుల చట యేసుక్రీస్తు ప్రభువారిని నిలబెట్టారు వారే అయ్యయ్యో న్యాయమూర్తులందరూ కూడా న్యాయమూర్తికి తీర్పు తీర్చా ఎప్పుడైతే అలా నిలబెట్టారు అదిగో అదిగో వాళ్ళు తట్టున్నారట యోధ పెద్దలంతా దేవదూషణ చేస్తున్నాడు కైసరుకు బండు కట్టొద్దని చెబుతున్నాడు అని
ఈ లేనిపోని నిందలన్నీ వేస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారి పైన. అయితే పిలాతునకు అతనిలో ఏ పాపము కనిపించలేదు, నాకు ఇతనిలో నాకే పాపం దొరకలేదని, ఏ దోషము లేదని అదిగో చేతులు కడుక్కుండగా ఆ ప్రజలందరూ కూడా యేసునకు జై, యేసునకు జై, యోధాకు జై అంటూ, యోధా రాజునకు జై అంటూ కేకలు వేసిన వారందరూ కూడా ఈ రోజున యేసునకు సిలువేయండి, యేసునకు సిలువేయండి, ఆ దొంగ అయినట్టి బరబ్బాని విడిచిపెట్టండి అని చెప్పుతూ ఉండగా అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారిని అయ్యో అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారిని ముళ్ళ కిరీటము తలకు వారు మరి గట్టిగా కొట్టారా, ముళ్ళ కిరీటము తలకు వారు మరి గట్టిగా కొట్టారా, యూద రాజా జయమంటూ మరి ఏళ్ళన్న చేశారా. శిరసు పైన ముళ్ళ కిరీటమును ధరించి రాజు నీవే అన్నట్టు యేసుక్రీస్తు ప్రభు వారికి యోధా రంగు వస్త్రమును ధరింపజేసి అనేక విధాలుగా దూషిస్తూ ఉన్నారు, అనేక విధాలుగా అవహేళన చేస్తూ అపహసిస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తుకు సిలువ ఇవ్వండి. ఆ పేతురు తీర్పును బట్టి అయ్యా ఎప్పుడైతే ఆ పిలాతును బట్టి బయలుదేరి వస్తూ ఉండగా సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, పాలుగాను దేహము పైన పాపాత్మల కొరడాలెన్నో, పాలుగాను దేహము పైన పాపాత్మల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడివీధుల నడిపాయి, నోరు తెరవలేనాయ ప్రేమ, పదలు పలకలేనాయ ప్రేమ, నోరు తెరవలేనాయ ప్రేమ, పదలు పలకలేనాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఆ యొక్క కరుణామయుడేంటి, ఆ శాంతిమయుడేంటి, ఆ కృపామయుడేంటి, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేయండి సిలువేయండి అని కేకలు వేయగా అదుగో ఆ యొక్క రాజవీధులలో పెద్ద సిలువ రానును తన భుజక్షందాల మీద పెట్టి కొరడాలతో కొడుతూ ఉంటే మాంసం కండలు కండలుగా రాలి వస్తుంటే ఏదో రాజువు నీవేనని హేళన చేసేవారు, అదిగో వెనక నుండి తన్నువారు, ముందు ఉండి హేళన చేస్తూ నవ్వేవారు. ఆ విధంగా ఆ కలవరిగిరి పైన ఆ కలవరిగిరి పైనకి తీసుకొని వెళ్ళి సిలువ మ్రానుపై యేసయ్యను పారుండబెట్టినారు, సిలువ మ్రానుపై యేసయ్యను పారుండబెట్టినారు, రెండు చేతులలో ఇనుప శీలలే వారు కొట్టినారు, అయ్యయ్యో రెండు కాళ్ళకు మేకులు కొట్టి మిగులు లేపారా, రెండు కాళ్ళకు మేకును కొట్టి సిలువను లేపారా, ఆ కల
కలవరి గిరిపై సిలువ పైన వేలాడుచున్నాడయ్యా అయ్యయ్యో తరిగిట జంధరేదో అవునండి ఆ కలవరిగిరి పైన ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ పైన రెండు మేకులను ఆ కాళ్ళను రెండు తీసుకుని వచ్చి ఒక పెద్ద మేకును కొట్టి ఎప్పుడైతే ఆ గట్టు పైన నిలబెట్టారో ఇరువైపులా ఇద్దరు దొంగలు అలా బంధించబడి ఉన్నారట సిలువ పైన. అయితే నాయన ఆ కరుణామూర్తి ఆ ప్రేమ స్వరూపుడైన ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సిలువ పైన వేలాడుతూ వాళ్ళు చేస్తున్న హేళనను వాళ్ళు చేస్తున్న అపహాస్యానికి అదుగు ఏమంటున్నాడో తెలుసా? మీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు అన్నాడా వీరి పాపములు క్షమించమంటూ తండ్రిని అడిగాడా అయ్యయ్యో నేడు పరదశలో నేడు నాతోని ఉందు అని చెప్పి ఆ దొంగ కాగుపన దేశములోన మార్గము చూపాడే అయ్యయ్యో అయ్యో తరిగెట్ట జంభరీదు ఆ సిలువ పైన 7 మాటలు పలుకుతున్నాడట అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించము. ఆ రాను వారిని గురించి క్షమాపణ అడుగుతున్నాడు ప్రభు. అదిగో ఆ యొక్క 20 దొంగలలో నీకు న్యాయమే ప్రభువా కానీ మాకు న్యాయమే ప్రభువా నీకేమి ఇది అని అడిగినప్పుడు ఆ దొంగలలో ఒక దొంగకు నేడు నీవు నాతో పరదేశంలో ఉందవని రెండవ మాటగా పలికి అలా చూస్తూ ఉన్నాడట. వేలాది మంది చూస్తున్నారే కాని ఏమిటి ఆగడము ఏమిటి ఆక్రమణ అని ఎవరైనా అడగగలిగిన వారు ఉన్నారా? అడిగితే ఆ రోమా సామ్రాజ్యం పెద్దలు ఊరుకుంటారా? వేలాది మంది చూస్తూ భోరు భోరును వినిపిస్తున్నారట. ఆ సిలువ పైన వేలాడుతున్నట్టు ఆ కరుణామూర్తి వంక చూసి వాళ్ళంత దూరములో తల్లిగారు కుమిలిపోతుందటయ్యా. నాయనా కొడుకా 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 అంటూ ధరణి కొరిగినాదా పగములు నిన్ను ఎన్ని కష్టములు పెట్టినారు కొడుకా అయ్యయ్యో ఇన్ని నాళ్ళుగా నిన్ను చూసుకొని మురిసిపోతినయ్యా ఆశలన్నీ అడి ఆశలు చేసి వెళ్ళుసుంటివయ్యో అయ్యయ్యో నైనా కుమారా ఇన్నాళ్ళు నిన్ను చూసుకొని మురిసిపోయానయ్యా. ఇన్నాళ్ళు నీ కోసమే నేను జీవిస్తూ బ్రతుకుతున్నానయ్యా. అదములు నిన్ను ఈ రోజున ఈ విధంగా నిన్ను చేస్తూ ఉన్నానా? యోధా పెద్దలంతా కుట్ర పన్ని అన్య పుణ్య మెరుగని నిన్ను ఈ విధంగా కక్ష తెచ్చుకుంటున్నారా కుమారా అని ఆ కుమారుడు వంక చూస్తూ తల్లి గారు కన్నీరు విడుస్తుంటే ఆ సిలువ పైన ఆ బాధలు పడుతూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి తల్లి వంక చూస్తూ ఆ తల్లికి ఆదరణగా చూడాలని అమ్మా అమ్మా ఇడుగు నీ తనయుడు అంటూ యోహానును చూపించే అమ్మా ఇడుగు నీ తనయుడు అంటూ యోహానును చూపించే తల్లి గారికి ఆదరణగా తనయుడు చూపాడా అయ్యయ్యో
అమ్మా నీ కుమారుడు అని యోహానును చూపిస్తూ యోహాను వంక చూసి అదిగో నీ తల్లి అంటూ చెబుతున్నాడు. ఆ తల్లి కుమారుల యొక్క అదిగో అనుబంధము చూపించాడు. యేసుక్రీస్తు వారు మూడో మాటగా అంత శ్రమలలో ఉండి కూడా అయితే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారట, నా దేవా యెహోవా నన్ను ఎలా విడిసితివయ్యా, దేవా 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 నన్ను ఎలా విడిసితివే, అయ్యయ్యో దరిగిట జందరి నా దేవా నా దేవా నా చెయ్యి నువ్వు ఎలా ఇడిసితివంటూ అని కేహున కేక వేస్తున్నాడటయ్యా. శిలువ ప్రైన ఉండి అదిగో అదిగో చూసావా నేను తప్పిగి కొనుసు నాను సూయే సయ్య పలికినాడు, సేదు సెరగను రాను వారు ఏ ముదికిచ్చినారే, అయ్యయ్యో సమాప్తమైన నీ దేవుడు ఆత్మను దేవునికి అప్పగించే, సమాప్తమైన నీ దేవుని ఆత్మ దేవునికి అప్పజెప్పే, అయ్యయ్యో అయ్యో కరిగిట జంధరీరా దప్పికొనుస్తున్నాను అంటూ ఇదిగో హృదయాల కోసము ఆత్మల కోసము యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో తప్పిస్తూ 2 పాయల సముద్రాన్ని తీర్చిన వాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన వాడు, బండలోర్చి నీళ్లు రప్పించిన వాడు, నీళ్ల పైన నడిచిన వాడు, సమరయ్య స్త్రీకి నేనిచ్చు దప్పికి మరలా నేను జీవజలమమ్మా మళ్ళీ తప్పుకొని వారు కాదని చెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభు వారు రోజున సిలువ పైన నేను తప్పికొరుస్తున్నానంటున్నాడంటే అదిగో ఆత్మల కోసమే తప్పిస్తూ ఉన్నాడు, ఆత్మల కోసమే దేవుడు తప్పుకొరుస్తూ ఉన్నాడట. అయ్యా అదిగో సమాప్తమైనదని 6వ మాటగా చెప్పి ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను 7వ మాటగా 7 మాటలు ఓ సిలువ మారుపైన యేసుక్రీస్తు వారు పలికారటయ్యా. అయ్యా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా ప్రాణం పోయిందో లేదో అనుకున్నారు రాడు వారు డొక్కలవారు పొడిసినారు నీరు కారినాది బాబు, రక్తము నీరుగా కలిసి అప్పుడే కారిపోయినాదా, అయ్యయ్యో దండానా తరిగిట జంభరిదా. ఎప్పుడైతే ఈ విధంగా ఆ యొక్క డొక్కలో కూడా మనం చేసిన ఈ తలంపులు, మనం చేసిన ఈ పాప ఆలోచనలు మన పడగల మీద ఉండి ఏదైతే దురాలోచనలు చేస్తున్నామో ఈ ఆలోచన కోసమై యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క డొక్కలో ఆ యొక్క బళ్ళంతో పడవబడిందయ్యా. ఆ బళ్ళంతో పడిసినట్టి ఆ యొక్క భటుడు గుడ్డివాడు చింది యేసయ్య రక్తము ఎప్పుడైతే ఆ కన్నులో పడదో తాను ఆ గుడ్డివాడినట్టి ఆ కన్ను తనకి చూపు కలిగిందట. చివరి క్షణంలో కూడా అద్భుత కార్యాన్ని చేశాడు. అవును, తన సిలువ పైన కలవరిగిరి పైన ఎప్పుడైతే రక్తాన్ని వలవలగా కారుస్తున్నాడో ఆ కారుతున్నట్టు ఆ రక్తము ఆ కొండ శరీరంలో బండలలో కూడా వెళ్ళిపోతుంటే ఆ యొక్క దూరి వెలుపల బహిష్కరించబడినట్టు ఒక ఇద్దరు కుష్టు వ్యాధి కలిగినట్టు వారు ఆ బండ త్వరలలో ఉండి ఈ రక్తము యేసయ్య రక్తము ఎప్పుడైతే అలా కారుతూ ఆ విధంగా కుష్టు వ్యాధి కల వారికి తాకిందో ఆ యొక్క కుష్టి వ్యాధి కలిగవారు స్వస్థత పడినారు. శిలోమరాను పైన ఉండి కూడా వారికి సూపునిచ్చాడు, కుష్టి వ్యాధి గల వారిని స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములోకి వచ్చి మన పాపాల కోసం, మన దోషాల కోసం, మనం చేసినట్టు అనేక
దుష్కార్యముల కోసమై తన ప్రాణాన్ని బలిగా తయారపరిచి ఎవరైతే స్నేహితుడు తన స్నేహితుడు కోసమై నిజంగా ప్రాణాన్ని అర్పిస్తాడు అతనే నిజమైన స్నేహితుడు గనక నేను మన కోసం నీ నా కోసం ఈ లోకానికి వచ్చి పాపాల కొరకై తన రక్తాన్ని బలిగా తయారపోసి ఎప్పుడైతే అజహానము శుక్రవారము రమారమి 3 గంటలు అవుతుందో అదిగా గుడి తరియు సినిగిపోయినా ఆకాశం వీటికి పోయినా సమాధులే లేపబడినా పరిశుద్ధులంతా తిరిగి నడిసేనా అవునండి ఆ యొక్క గసగస భూమి వణికిపోయింది ఆకాశము అదిగో చూసారా తన యొక్క ఆక్రందాన్ని చూపించింది గుడి చిరిగిపోయింది అయితే పరిశుద్ధులు సమాధులు చేసిన వారు పరిశుద్ధులంతా కూడా తిరిగి లేశారు అలాంటి కార్యాలు చేసినట్టే మహాప్రభు అయితే నాయన ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించారని తెలిసినదో అరిమతయ్య యేసేపు ఆ యొక్క ఆ పెద్దల దగ్గరకు వెళ్ళి యోధ పెద్దల దగ్గరకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహాన్ని నాకు ఇవ్వండి అని అడిగి పరిమళ సుగంధ ద్రవ్యాలతో అంతకు ముందే చెక్కబడినట్టు రాతి సమాధిలో అరిమతయ్య యేసేపు కోసం చెక్కబడినట్టు ఆ రాతి సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధిగా చేశారు. అయితే శుక్రవారం అంతయు శుక్రవారం రాత్రి అంతయు శనివారం రాత్రి అంతయు ఆ యొక్క శిలువ యొక్క ఆ సమాధిలోనే యేసుక్రీస్తు ప్రభు వారు ఉండి నేను ఈ లోకములో ఉండి 3వ రోజున తిరిగి మృత్యుంజయుడే తిరిగి లేస్తానని చెప్పిన ఆ లేఖనములు నెరవేరునట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టు మాట వారు ప్రకారమే ఆదివారము తెల్లవారు దామన యోధా యొక్క దేవుని దూతలు దూతలు ఎప్పుడు వారు పరలోకం నుండి దేవుని దూతలు వచ్చి తల మెరమల మెరుపుతూ ఎప్పుడైతే దేవుని దూత వచ్చిందో అక్కడ కాపలాగా వస్తున్నట్టు ఆ రాణి వారంతా కూడా గిరగిర తిరిగి తరణపై ఒరిగిపోయారు. ఆ రాతి సమాధి తెరవబడింది. మృత్యుంజయుడై ప్రభు తిరిగి లేచాడు. మృత్యుంజయుడై ప్రభు తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు అదిగో యేసుక్రీస్తు ప్రభు వారు మనతో మరి తిరిగి లేస్తానని 3వ రోజున అన్నారని చెప్పి 7 దెయ్యాలను పోగొట్టినట్టు ఆ మగ్దలేని మరియా కొంతమంది స్త్రీలు తెల్లవారుదామున ఎప్పుడైతే సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చి ఆ యేసు సమాధి దగ్గరకు వచ్చారు. యేసు సమాధిలో ఖాళీ అయి ఉన్నదట. సమాధి తెరవబడింది. రాతి సమాధి తెరవబడింది. అప్పుడు మరియా వారితో వచ్చినట్టు వారంతా ఆశ్చర్యపోయాయి. ఆ దేవుని దూతలు ప్రభు ఇక్కడ లేడు లేచి ఉన్నాడని చెప్పినప్పుడు అలా తోటలోకి వెళుతున్నా మరియా అని పిలిచాడట. నేను లేచానని శిష్యులకు తెలియజేయండి అని చెప్పి ఆ యొక్క మరియకు మొట్టమొదటిసారిగా ఆ మగ్దలేని మరియకు కనిపించి అండి అదిగో ఇద్దరు నడుస్తున్నట్టు ఆ దారిలో మధ్యాహ్నం వారితో నడుస్తూ వారితో అనేకమైన మాటలు సంభాషణ చేస్తూ వెళుతూ అదిగో వారి రొట్టెను విరిసి వారికి పెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడివి, వారి హృదయము రగిలించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు వీరేనని తెలుసుకున్నారు. అనేక విధాలుగా అనేక సందర్భాల్లో శిష్యులకు కనిబడి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములు అనేక సార్లు మరి వారికి కనిపించి అయ్యా మరి క్రీస్తు వారు అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు నేను వెళుతున్నాను పరిశుద్ధాత్మను ఈ పైన కుమ్మరిస్తున్నాను అని చెప్పి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చాటుడి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడు శిక్ష పొందును అని చెప్పి ఆ యొక్క ఒలీవ కొండల దగ్గరగా తీసుకొని వచ్చి శిష్యుల ముందే ఆ ప్రభువైన యెహోవా అహరోణమే అయిపోతుండేను దేవదేవుడయ్యా వారి పైన కుమ్మరించినాడే
నేను వచ్చే వరకు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను చాటుడి అని చెప్పి అహరోనుడు యేసయ్య వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ నా దోషాలు తీసివేయడానికి, నీ నా పాపాలు కొట్టివేయడానికి, అదిగో మొదటి ఆదాము చేసిన పాపాన్ని తొలగించడానికై లోకానికి వచ్చి అదిగో ఈ రోత పాత జీవితాన్ని ధరించి అదిగో మనతో యేసయ్య మానవుడిగా తిరిగి అనేకమైన కార్యములు చేసి, అద్భుత కార్యములు చేసి, అనేకమైన స్వస్థతలు కలిగించి ఒకరికి ఒకరు క్షమాపణ చెప్పుకునేలాగా తెలియజేసి అహరోనుడు అయిపోతున్నాడు. చెప్పిన మాట ప్రకారమే యేసయ్య రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయం ఆసన్నమై ఉన్నది. మొదటిసారిగా వచ్చాడు గొర్రె పిల్ల రూపంలో. నేను రెండవసారి వచ్చినప్పుడు సింహంలోనే గర్జి చూడు వస్తానంటున్నాడు. పడమర మెరిసే ఎరుపు రీతిగా రాబోతున్నట్టున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? రాకడ క్రియలు మనకి తెలియజేస్తున్నది. జనంపై జనం వస్తున్నారు, రాజ్యంపై రాజ్యం పడుతుంది, భూకంపాలు జరుగుతున్నవి కనుక రాకడ సమీపిస్తుంది. అక్కడ గంధం తెలిపిన రీతిగా రోజున చూస్తూ ఉన్నాము. పొలమున ఇద్దరు ఉందరు గాని తిరగలే ఇద్దరు మనము పడగలము కమ్ముకుంటూ వస్తుంది అయ్యో అయ్యో మనకేదో వేదన కనుక రాకడ సమీపిస్తుంది. మనందరూ కూడా దేవుడు చెబుతున్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించము అన్నది మొదటి ఆజ్ఞగా. నినవలే నీ పొరుగువాన్ని ప్రేమించము అంటే దాని బట్టి ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞల కంటే పరిశుద్ధ గ్రంథములో మరి ఏది లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించము. అన్నయ్య ఈ ఆజ్ఞ వినంగానే నాకు ఒకటి గుర్తొచ్చిందిరా. ఏముంది, నేను ఏదో ఊరికి వెళ్తున్నాను, మా అత్త ఊరికి వెళ్ళి వస్తున్నాను. వస్తూ వస్తూ నాకు బాగా ఆకలిగా ఉండి అట్టిపండ్లు దగ్గరికి వెళ్ళి 2 అట్టిపండ్లు కొనుక్కొని తిన్నారా. అలా తింటూ ఉండగా నా పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక పిల్లోడు నేను తింటా ఉంటే నా చేతి నా నోరెంక, నా చేతి నా నోరెంక చూస్తా ఉన్నాడు. నేను కూడా వాడిని చూస్తూ తింటా ఉన్నా. వాడు అట్టే చూస్తుండు. చూసుకుంటూ వాడు ఒక మాట ఏమన్నాడు? ఏముంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని బైబుల్లో రాస్తుంది, నీకు తెలియదా అన్నాడు. అడిగాడు, ఏమిట్రా నేను ఆకలయ్యి నేను అట్టికాయలు అంటుంటే వీడేంటి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు అని చెప్పేసి నేను దీర్ఘంగా ఆలోచించి నేను కూడా ఒక మాట అన్నా. నువ్వు కూడా ఒక మాట అన్నా. ఏంటదనియా? ఒరే తమ్ముడు, నేననే మాట కూడా బైబుల్లో రాస్తుంది. ఏమని? అదేమిటంటే నీ పొరుగు వారిని దేనిని కూడా ఆశింపరాదు. అదేంట్రా అన్నయ్య? అది కూడా రాస్తుందిగా. అదే మాట పిల్లోడి చెప్పా. ఆడడిపోయింది, నేను ఇటుపోయా. అలాంటిది కాదు. ఈ రోజున మనం ఒకరు ప్రేమిస్తూ ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకుంటూ ముందుకు కొనసాగి వెళ్ళాలి. కనుక ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు మరి గౌరవనీయులు పెద్దలు, పూజ్యులు మరి జీవజలం అయ్య గారికి, అమ్మగారికి, ఆ కుటుంబానికి, కొడుకులు, కోడళ్ళు, మరి బాబు గారు వాళ్ళకి, మరి వారి పిల్లలకు, అలాగనే సంఘానికి, ఈ యొక్క టీవీ ద్వారా మరి అవకాశాన్ని ఇచ్చి ఈ చిన్న కళాకారులకి, ఈ పెద్ద కళాకారులకి ఎలాంటి సదవకాశాలు ఇచ్చినట్టు గౌరవనీయులట్టి మరి జీవజలం అయ్య గారికి, అమ్మగారికి హృదయపూర్వక వందన తెలియజేస్తూ అయ్యా మరి మళ్ళీ ఎలాంటి రావాలని ఈ రోజున ఈ టీవీ పరిసర జిల్లాలలో కాదు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా మరి ఇంకా అభివృద్ధి చెందుతూ దేవుని యొక్క కృపాక్షేమములు వెంటముంటూ మరి ప్రభు అయినట్టు యేసుక్రీస్తు ప్రభు వారే తన కృపను చూపుతూ ఈ కృపాశాలను ముందుకు నడిచి వెళ్ళాలని మనసవంచ కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందన తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి
ఈ క్రీస్తు ప్రభునంటే యేసు క్రీస్తు ప్రభువారు శ్రమలు మరణము పునరుద్ధానము అనే కార్యక్రమం ద్వారా మరి బురక చెప్పాలని నేను మన కృష్ణా జిల్లా తిరువురు మండలం మల్యాల క్రీస్తు దళం బురకత వారు అయితే ఈ పక్కన వంతలు నా ఇద్దరు కుమారులు ఈ పక్కన ఉన్న నా ఇద్దరు కుమారులు మరి యాసకు నిలబడ్డాడు బాబు బొద్దుకోళ జానపుల్లయ్య నాని ఇతను నా చిన్న కుమారుడు బొద్దుకోళ ప్రవీణ్ కుమార్ వీళ్ళతో పాడాలని ఈ అవకాశాన్ని అయ్యగారు మాకు ఇచ్చారు మరి ఈ అదృష్టానికి మేము ఎంతగానో గర్విస్తూ మరి మేము ఎంతగానో అయ్యగారికి అమ్మగారికి రుణపడి ఉన్నాం అలాగనే మరి డోలకిస్తూ ప్రతిపాటి కిషోరు నవీన్ ఇదివరకు నవీన్ గారి యొక్క శిష్యుడు మరి కనుక ఈ అవకాశం మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ.